హలో ఫ్రెండ్స్, జేకే జాబ్ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నేను మీ జయకుమార్. ఈరోజు అంటే మార్చ్ 22వ తేదీకి సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఎగ్జామ్స్కి ఏవి ఇంపార్టెంటో వాటి వెనుకున్న విషయాలేంటో అన్ని సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. రైట్. మరి ఈరోజు మన ఎజెండా ఏంటో ఒకసారి చూసేద్దామా? ముందుగా ప్రపంచం అండ్ పర్యావరణం, ఆ తర్వాత రక్షణ అండ్ భద్రత, మన ఎకానమీకి సంబంధించిన కొన్ని గణాంకాలు, ఇంకా చివరగా మనకు స్ఫూర్తినిచ్చే కొంతమంది ప్రముఖులు, వాళ్లకు సంబంధించిన పథకాల గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంకా లేట్ చేయకుండా మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. వరల్డ్ అండ్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ మనం ఒక గ్లోబల్ ఇష్యూ గురించి, అలాగే మన దేశంలో పర్యావరణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చాలా ముఖ్యమైన తీర్పు గురించి డిస్కస్ చేద్దాం. సో మార్చ్ 22 మనందరికీ తెలుసు, ఇది వరల్డ్ వాటర్ డే. ఇది జస్ట్ ఒక డేట్ మాత్రమే కాదు, ఒక రిమైండర్. మన చుట్టూ మారుతున్న క్లైమేట్లో మంచినీటి విలువ ఏంటో గుర్తుచేసే ఒక అలర్ట్ లాంటిది. మన నదుల్ని, మన చెరువుల్ని, మన భూగర్భ జలాల్ని మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం కాపాడుకోవాలి అనే బాధ్యతను గుర్తుచేస్తుంది. ఈ సంవత్సరం థీమ్ చాలా పవర్ఫుల్గా ఉంది చూడండి. నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ సమానత్వం పెరుగుతుంది. వావ్, ఎంత మంచి మాట కదా! ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత ఎఫెక్ట్ ఎక్కువగా మహిళలు, బాలికల మీదే పడుతుంది. వాళ్లకు మంచినీరు అందుబాటులోకొచ్చిందంటే చాలు, వాళ్ల ఎడ్యుకేషన్, హెల్త్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నీ మెరుగుపడతాయి. ఒకసారి ఈ టైం లైన్ చూస్తే 1992లో యునైటెడ్ నేషన్స్ దీన్ని స్టార్ట్ చేసింది. అప్పట్నుంచి చూస్తే వాటర్ కన్జర్వేషన్ మీద ప్రపంచ దేశాల ఫోకస్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం వాటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దశాబ్దంలో ఉన్నాం. అంటే 2018 నుంచి 2028 వరకు. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది, కొంచెం నోట్ చేసుకోండి. ఇక మన దేశం విషయానికొస్తే గుజరాత్లోని ఈ ప్రాజెక్ట్ అదొక అద్భుతం అని చెప్పాలి. నర్మదా కెనాల్స్ పైన సోలార్ ప్యానెల్స్ పెట్టారు. దీనివల్ల 2 పనులు ఒకేసారి అవుతున్నాయి. ఒకటి, ఎండకి నీళ్లు ఆవిరైపోకుండా ఆపచ్చు. 2, క్లీన్ ఎనర్జీ అంటే కరెంట్ కూడా వస్తుంది. ఎంత స్మార్ట్ ఐడియా కదూ! దీని టార్గెట్ కెపాసిటీ ఏకంగా 600 మెగావాట్లు. ఊహించండి, అంటే లక్షలిళ్లకు కరెంట్ ఇవ్వొచ్చనమాట. ఈ ప్రాజెక్ట్ గనక పూర్తయితే వరల్డ్లోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల్లో ఒకటిగా మన ఇండియా నిలుస్తుంది. ఇది నిజంగా మనకు గర్వకారణం. పర్యావరణ పరిరక్షణ విషయంలో మన సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇక నుంచి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాలలో వన్యప్రాణుల నివాసాలను పాడు చేయడమనేది శిక్షార్హమైన నేరం. సో ఈ తీర్పు వల్ల మన అడవుల్ని, మన బయోడైవర్సిటీని కాపాడటానికి గవర్నమెంట్కి, అధికారులకి ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో మన నేషనల్ సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యం కదా. సో లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ సెక్షన్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఈ ఫీల్డ్లో ఇండియా ఎంత ముందుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ నేవీకి మరో పవర్ఫుల్ వెపన్ యాడ్ అవబోతోంది. అదే ఐఎన్ఎస్ తరంగిరి. ఇది మామూలు యుద్ధనౌక కాదు, ఇది ఒక స్టెల్త్ వార్షిప్. అంటే శత్రుల రాడార్లకు అంత ఈజీగా దొరకదు. మన సముద్ర సరిహద్దులకి ఇది ఒక పెద్ద బలం. ముఖ్యంగా డిఫెన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు ఈ పేరు, దీని డీటెయిల్స్ అన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక నిక్నేమ్ కూడా ఉంది, మిసైల్ పవర్ హౌస్. ఆ పేరు వింటేనే అర్థమవుతుంది కదా దీని పవర్ ఏంటో. ఇది బ్రహ్మోస్ లాంటి సూపర్ సోనిక్ మిసైల్స్ని కూడా క్యారీ చేయగలదు. చెప్పాలంటే మన శత్రువులకి ఇదొక పీడకల లాంటిది. కొన్ని కీ ఫీచర్స్ చూద్దాం. మన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్. అవి ఇందులో ఉన్నాయి. ఇంకా మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఇందులో 75% పైగా మన దేశంలో తయారైన కాంపోనెంట్స్ వాడారు. ఇది అసలైన ఆత్మనిర్భర్ భారత్ అంటే. గ్రేట్ కదా! ఓకే, నెక్స్ట్ మన మూడో సెక్షన్కి వెళ్దాం, ఎకనామిక్ అండ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్. మీకు తెలుసు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎకానమీని అర్థం చేసుకోవాలంటే ట్రేడ్ డెఫిసిట్ లాంటి పదాలు మనకు తెలిసి ఉండాలి. ట్రేడ్ డెఫిసిట్ అంటే వాణిజ్య లోటు. సింపుల్గా చెప్పాలంటే మనం బయట దేశాలకు అమ్మేవాటికన్నా కొనేవి ఎక్కువగా ఉంటే వచ్చే గ్యాప్ అన్నమాట. మరి ఈ ఫిబ్రవరి నెలలో పరిస్థితి ఏంటో ఒక లుక్కేద్దాం. ఈ టేబుల్ చూడండి. ఫిబ్రవరిలో మన ఎక్స్పోర్ట్స్ సుమారు $36.61 బిలియన్, కానీ మన ఇంపోర్ట్స్ ఏకంగా $63.71 బిలియన్. అంటే మన వాణిజ్య లోటు దాదాపు $27.1 బిలియన్. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడమే దీనికొక మెయిన్ రీజన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఫైనలీ మనం మన లాస్ట్ సెక్షన్కి వచ్చేశాం, ప్రామినెంట్ పీపుల్ అండ్ స్కీమ్స్.
ఇక్కడ మనం మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే కొంతమంది వ్యక్తుల గురించి, అలాగే మన సొసైటీ డెవలప్మెంట్కు హెల్ప్ అయ్యే కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా మనందరం, ముఖ్యంగా మన తెలుగువాళ్లం గర్వపడాల్సిన విషయం. మన విశాఖపట్నానికి చెందిన భూపతిరాజు అనోష్ వర్మ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అతని డెడికేషన్, అతని కరేజ్ మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. అంతకీ ఆయన సాధించిన రికార్డేంటంటారా? ప్రపంచంలోని 7 అగ్నిపర్వత శిఖరాలని, అంటే 7 వాల్కానిక్ సమ్మిట్స్ని అందరికన్నా ఫాస్ట్గా ఎక్కేసి రికార్డ్ సృష్టించారు. ప్రతి కాంటినెంట్లో ఒక పీక్ని ఎంచుకుని దాన్ని అధిగమించడమంటే మాటలు కాదు. ఇది అతని ఫిజికల్ స్ట్రెంగ్త్కే కాదు, మెంటల్ స్ట్రెంగ్త్కి కూడా ఒక పెద్ద టెస్ట్. ఇక మరో ముఖ్యమైన విషయం, నీతి ఆయోగ్ ఇబ్రహీంపట్నం మండలంలోని రైస్ సెంటర్ కోసం 1.55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఈ రైజ్ అంటే రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్. సింపుల్గా చెప్పాలంటే ఈ డబ్బుతో గ్రామీణ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సొంత కాళ్లపై నిలబడేలా వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇవి కాకుండా కొన్ని ఇతర ముఖ్యమైన ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. క్విక్గా చూద్దాం. ఫస్ట్, మన రాష్ట్ర ప్రభుత్వం 955 స్కూళ్లలో కూచిపూడి డాన్స్ ట్రైనింగ్ స్కీమ్ని మళ్లీ స్టార్ట్ చేయబోతుంది. సెకండ్, బడి మానేసిన పిల్లల్ని గుర్తించి మళ్లీ స్కూల్లో చేర్పించడానికి దేశవ్యాప్తంగా ఒక డ్రైవ్ లాంచ్ చేయనున్నారు. అండ్ థర్డ్, గిరిజన అభివృద్ధి కోసం ఇండియా వియత్నాం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఇవండి ఈ రోజుటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ ఎనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి జెన్యూన్, మీ కెరియర్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన జేకే జాబ్ కనెక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. మనం ఎప్పుడూ ఇలాగే కనెక్ట్ అయి ఉందాం. మనందరి డ్రీమ్ జాబ్స్ని కలిసే సాధిద్దాం. చివరగా ఒక ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలలో మన నావికాదళం శక్తి లేదా అనుష్ వర్మ వరల్డ్ రికార్డ్, వీటిలో ఏది మిమ్మల్ని మీ లక్ష్యాల వైపు ఇంకా ఎక్కువగా మోటివేట్ చేసింది? ఒక్కసారి ఆలోచించండి. మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు.